కువైట్ ఇంట్లో లైఫ్ వంటలో రుచి ఉండాలి, పనిలో ఓపిక ఉండాలి, బోకులు చూసినా నవ్వుతూ గడిగేయాలి. ఈరోజు కువైట్ ఇంట్లో పిల్లల కోసం చికెన్ కాజు మసాలా కర్రీ చేశాను. దీంతో పాటు వేడి వేడి వైట్ రైస్ కూడా చేశాను. వాళ్ళకి నచ్చేలా వంట చేయాలంటే కాస్త జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్. ఏమి ఇష్టం లేదనేది కారం చూసుకొని కూడా వంట చేయాలి. చికెన్ కాజు మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు దవర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని, అలాగే చెక్క, అలాగే బిర్యానీ ఆకు వేసుకొని, ఇదేమో ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు అలాగే వేసాను కట్ చేయకుండా. ఇవి దోరగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చికెన్ అంతా ఇలా కట్ చేసుకొని నీట్గా ఇలా అయితే వేసుకున్న తర్వాత మసాలా పళ్ళు, బబ్రికా, మిరియాల పొడి, పసుపు, అలాగే గరం మసాలా, ఇదేమో టమాటా పేస్ట్, తగినంత సాల్ట్ వేసి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత టమాటాలు, కాజు ఇవన్నీ వేసి పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కోకోనట్ మిల్క్ వేసుకోవాలన్నమాట. వంట అంతా అయిపోయింది కదా అని రిలాక్స్ అవుదాం అనుకుంటే అబ్బే ఇంకా మన కోసం బోకులు రెడీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ బోకులు ఎవరు గడగాలంటే మనమే గడగాలి. వంట మనమే చేయాలి. తిన్న తర్వాత బోకులు కూడా మనమే గడగాలి. బయట నుంచి చూసే వాళ్ళకి చాలా సింపుల్ గా అనిపిస్తుంది. వంట ఒకటే కదా చేసేయచ్చు అనుకుంటారు. కానీ ఒక రోజు మొత్తం పని చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వంట చేయడం ఎంత కష్టమో, ఆ తర్వాత క్లీన్ ఎంత కష్టం. ఇట్లా మన వాళ్ళ కోసం ఎంత ప్రేమగా చేస్తాం, ఇక్కడ కూడా అదే మనసుతో చేయాలి. ఎందుకంటే మనం చేసే పని మనమే గౌరవించుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.